నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సిబిఐ అలాగే ఈడీ కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయింది. దానికి సంబంధించి ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాలు, ముఖ్యంగా ఈడీ సిబిఐ తరపున అలాగే కవిత తరపున న్యాయవాదులు చాలా హోరాహోరీగా వాదించుకున్నారు. ఎందుకంటే కోర్టు ఆవరణలో కవిత ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చేయలేదు అనేదైతే వారి, ముఖ్యంగా కవిత తరపున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను వాదించారు. ఈ యొక్క సౌత్ గ్రూప్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు అనేది కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కవిత తరపున న్యాయవాదులు ఒక అంశాన్ని రౌజ్ అవెన్యూ కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఉంచారు. మా క్లయింట్ ఎవరైతే కవిత ఉన్నారో తిహార్ జైల్లో ఉండలేకపోతున్నారు, ఆమెకు అక్కడ కనీస అవసరాలు సౌకర్యాలు కూడా అందించట్లేదు, దానికి సంబంధించి ఆమెను అక్కడ నుంచి వేరే జైలుకు తరలించండి అనేది ప్రధానమైనటువంటి అంశంగా చేశారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు మళ్ళీ 14 రోజులు పొడిగించారు, దాదాపు జూన్ 3 వరకు ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ కవితకు విధించారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్పై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఎక్కడా కూడా ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలా. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ తిహార్ జైల్లో నేనుండలేను, నా వల్ల కాదు, కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశానుసారం ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భంలో చాలా పాజిటివ్ అంశాల కింద దీన్ని కవిత తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే తిహార్ జైల్లో కవితకు ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను కోర్టు తెప్పించుకుంది. దానికి సంబంధించి కవిత తరపు న్యాయవాది వాదిస్తున్నట్లు అందులో వాస్తవం లేదు. ఎందుకనంటే ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ వాదనలు వినిపించారో, ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసిందో దానికి సంబంధించి అక్కడ ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కవిత కోరుకున్నట్లు ఒక పుస్తకం, అలాగే పెన్స్, కొన్ని ఆమె ఏమైతే కోరిందో నావల్స్ కానీ, కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా భగవద్గీత కానీ, కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పుస్తకాలు, వాటన్నిటినీ ఏర్పాటు చేశాం. కాబట్టి ఆమెకు ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తున్నాం. ఎందుకనంటే ఏ కేసులో అరెస్ట్ అయినా ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని కనీస వసతులు సౌకర్యాలు కల్పించడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి క్రమంలో కవితకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మేము చేయలేం. ఎందుకనంటే ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే ఎంతోమంది జైల్లో ఉన్నారు. ఆమె కన్నా విఐపీలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఉదాహరణకు మనీష్ సిసోడియా, ఆయన జైల్లో ఉన్నారు. దాదాపు సంవత్సరంన్నర నుంచి ఆయన అక్కడే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ నేను ఉండలేను, నా వల్ల కాదు అనేది మాత్రం ఆ అంశాన్ని మీరు వాదించొద్దు, మీ టైం వేస్ట్ పనులు చేసుకోవద్దు అని రౌజ్ అవెన్యూ కోర్ట్ మొట్టికాయలు వేసిందని కూడా మనకి సమాచారం అందుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఎందుకనంటే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పటికే దాదాపు 7 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయటం, ఆమెను కస్టడీలోకి తీసుకోవడం, విచారించడం, ఇవన్నీ జరిగిన తర్వాత కొద్ది రోజులకే సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కవిత ఉన్నారు. ఈ కేసులో కింగ్ పిన్గా కవిత ఉన్నారు కాబట్టి ఆమెకు బెయిల్ ఇస్తే ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వాదించారు. ఇలాంటి సందర్భంలో
తాజాగా సిబిఐ ఈడీ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరచడం, కవిత తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని లేవనెత్తడం, దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వాదనలుగా అక్కడ వినిపించారు. ముఖ్యంగా సిబిఐ ఈడీ తరపు న్యాయవాదులు కూడా దాన్ని ఖండించారు. ఎందుకనంటే ఒక సాధారణ ఖైదీగా ఆమె ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, కాబట్టి ఆమెకు అందరికీ వర్తించినట్లే కవిత కూడా వర్తిస్తుంది. ఆమెను ప్రత్యేకమైనటువంటి ఖైదీగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొన్ని కేసుల్లో చాలా విఐపి పర్సన్స్కే అటువంటి అవకాశం లేకుండా పోయింది. కవితకు ఎందుకు ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి, మీరు జైలు నుంచి మార్చమని ఎలా చెబుతారు అనేది కూడా వారు ఖండిస్తూ వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భంలో విన్నటువంటి ఆ మెజిస్ట్రేట్ దానిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని తీసుకున్నప్పటికీ చాలా తోసిపుచ్చినటువంటి అంశంగా అక్కడ చూశారు. ఎందుకనంటే వారు పెట్టినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో, కవిత తరపు న్యాయవాదులు చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదు అనేది కూడా స్పష్టంగా మనకి వినిపిస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ అనేది 14 రోజులు పొడిగించారు. అనంతరం ఏం జరుగుతుంది, ఈ 14 రోజుల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సుప్రీంకోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మళ్ళీ వేసేందుకు కూడా కవిత తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది.